బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై నిరసనలు హోరెత్తుతోన్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. డివైఈఓ, గన్ ఫౌండరీ, మహబూబియా జూనియర్ కాలేజ్, ఎంఏఎం జూనియర్ కాలేజ్ నాంపల్లి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడ, ఫలక్నుమా బాయ్స్ జూనియర్ కాలేజీల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. అటు రంగారెడ్డి జిల్లా పరిధిలో హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ రీవెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మేడ్చల్ డిఐఈఓ ఆఫీస్, కూకటపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా రీవెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో కూడా అప్లై చేయడానికి అనుమతినిచ్చిన ఇంటర్ బోర్డు ఏదైనా సబ్జెక్టులో రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఒక్కదానికి మాత్రమే అనుమతినిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఒకసారి ఇంటర్ బోర్డు వద్దకు వెళదాం. అక్కడ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? ఇంటర్ బోర్డు వద్ద ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయా? ఏమేమి అంటే ప్రధానంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏ విషయాలు ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు? అయితే ఇంటర్ ఫలితాల్లో నెలకొన్నటువంటి గందరగోళ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. తాజాగా ఏదైతే వెరిఫికేషన్ కోసం అప్లై చేయడానికి వెళ్ళినటువంటి విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే వెబ్సైట్ పని చేయకపోవడం వల్ల అనేకంగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు కూడా 8 ఏదైతే కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది. హైదరాబాద్ పరిధిలో దాదాపు 4 ఏర్పాటు చేసింది. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 2 కేంద్రాలు, తర్వాత మేడ్చల్ జిల్లాలో మొత్తం 8 కేంద్రాల్లో ఈ యొక్క ఎవరైనా కానీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి విద్యార్థులు రీవెరిఫికేషన్ కావచ్చు, రీకౌంటింగ్కు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్లో కూడా వీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందనేది కూడా స్పష్టంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా చెప్పినటువంటి సందర్భం. ప్రస్తుతం అయితే 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ కొద్దిమంది విద్యార్థులు మాత్రము హైదరాబాద్కు సంబంధించినటువంటి విద్యార్థులు సంతృప్తి చెందినప్పటికీ జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అక్కడ కూడా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, తర్వాత మీ సేవా కేంద్రానికి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కూడా ఇబ్బందికరంగా మారిందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఒక ఆరోపణ వినపడుతుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే వారు రీకౌంటింగ్ కానీ తర్వాత రీవాల్యుయేషన్ కానీ ఈ రెండిట్లో ఒక్కదానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. రెండింటికి అప్లై చేయడానికి ఆస్కారం లేదు. ఒకవేళ మిగిలిన సబ్జెక్టులు అంటే ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్టుకి వీళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రము ఏదానికి ఒక్కదానికి మాత్రమే చేసుకోవాలనేది ఒక నిబంధన కూడా ఇంటర్మీడియట్ బోర్డు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే 2 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ 8 కేంద్రాల్లో ఎవరైనా వచ్చి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ కళాశాలతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖ కార్యాలయంలో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా వారు అప్లై చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా కేటాయించామనేది ఇంటర్మీడియట్ బోర్డు కూడా స్పష్టంగా చెప్తుంది. రేపటి నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలు, తర్వాత అక్కడ అరెస్టులు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు 600 రూపాయలు ఏదైతే రీకౌంటింగ్కు, తర్వాత రీవెరిఫికేషన్కు మాత్రము 600 రూపాయలు రీవెరిఫికేషన్కు, 100 రూపాయలు రీకౌంటింగ్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు వసూలు చేయకోకుండా ఫ్రీగా చేయాలనేది కూడా ప్రధానంగా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. దానిపైన కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుంది అనేది మాత్రము సోమవారం రోజు ఒక స్పష్టత వచ్చే ఉంది. అయితే అప్పట్లో అంటే 25వ తారీఖు వరకు ఉన్నటువంటి గడువును 28 వరకు పెంచారు. కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాలంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు చెప్తుంది. కానీ ఒకవేళ డబ్బులు కట్టిన తర్వాత కోర్టు నిజంగానే ఫ్రీగా వాటన్నిటినీ కూడా వెరిఫికేషన్ చేయాలి, లేకుంటే రీకౌంటింగ్ చేయాలని ఒకవేళ ఆర్డర్ ఇచ్చినట్లయితే విద్యార్థుల అమౌంట్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా, లేకపోతే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనే అంశంపైన కూడా క్లారిటీ లేకపోవడంతో కొద్దిమంది విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన విషయంలో కూడా సీఎం రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన విషయంలో ఉదయం నుంచి కూడా ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, గ్లోబరీనా సంస్థ కావచ్చు, వీరందరూ కూడా చర్చ చేసిన తర్వాత ఈరోజు సీఎం దగ్గరికి వెళ్ళాడు. సీఎం దగ్గర రివ్యూ ముగిసిందని చెప్పుకోవచ్చు. రివ్యూలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది కూడా మరికొద్దిసేపట్లో అధికారులు అధికారికంగా కూడా. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇక ఇంటర్ ఫలితాల